కొంచెం మన సిగ్గుండాలి రాజేందర్ గారు. 2014 నుంచి 18 వరకు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ ప్రభుత్వం మళ్ళీ మంత్రిగా పనిచేసి, అసలు మీరు ఎందుకు మీ పార్టీ నుంచి బహిష్కరణ గురించి చెప్పగలరా? మీరు ప్రజల యొక్క భూములని స్వాహా చేసినందుకు గాను ఈటెల రాజేందర్ గారిని అప్పటి ప్రభుత్వం బహిష్కరించేది మర్చిపోయారా? నిన్న బీజేపీ పార్టీ ఎంపీ గెలిచిన తర్వాత అప్పుడే పునీతులైనారు ఈటెల రాజేందర్ గారు. నిన్న ముసిముసి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడుతూ ఉంటే ఒక నక్క ఆవుతోలు కప్పుకొచ్చి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక గుంట నక్క వచ్చి ఆవుతోలు కప్పుకొని మాట్లాడుతున్నారు మీరు. కొంచెం మన సిగ్గుండాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు బీజేపీలకు పోగానే కడిగిపోయినాయా? 2014 నుంచి 2018 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీరు, కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు.